నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఈ ప్రశాంతమైన సాయంకాల వేళ లోకంలోని అలసటను, మీ మనసులోని ఆందోళనను కాసేపు పక్కన పెట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఈ సమయంలో మీ హృదయం ఎంత భారముతో ఉన్నా, మీ మనసులో ఎన్ని ప్రశ్నలు ఎదురవుతున్నా, నా కష్టం ఎవరికి కనిపించడం లేదు, నా కన్నీళ్లు ఎవరు చూడటం లేదు, నేను ఇంతగా ప్రయాసపడుతున్నా నాకు గుర్తింపు దక్కడం లేదు అని మీరు బాధపడుతున్నారా? అయితే ఒక్క క్షణము ఆలోచించండి. లోకానికి తెలియకుండా 4 గోడల మధ్య జరిగే మీ ప్రార్థనలు, మీ కష్టాలు వృధా అయిపోతున్నాయని అనుకోకండి. దేవుడు ప్రతి దానిని గమనిస్తున్నాడు. చరిత్రను మార్చే పెద్ద పెద్ద కార్యాలు లోకానికి కనిపించని, పేరులేని సాధారణ వ్యక్తుల ద్వారానే దేవుడు జరిగిస్తాడు. ఈ పాడ్కాస్ట్ ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడి మీ ఆత్మను ఓదార్చబోతున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రియులారా, మీరు ఒంటరిగా లేరు. మీ ప్రార్థనలను ఆలకించే దేవుడు మీతో ఉన్నాడు. రండి, ఈ సమయంలో ఈ ఆత్మీయ ప్రయాణంలోనికి అడుగు పెడదాం. దేవుని అద్భుతమైన ప్రేమను అనుభవిద్దాం. గత 2 భాగాలలో మనం ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకున్నాం. మన చేతిలో ఉన్న బైబిల్ ఆధునిక కాలములో లాగా సులభముగా కాగితంపై వ్రాయబడలేదు. అది పాపిరస్ అనే మొక్కల ఆకుల మీద, పార్చ్మెంట్ అనే జంతువుల చర్మాల మీద, పెద్ద పెద్ద గ్రంథపు చుట్టల రూపంలో వ్రాయబడింది. కానీ ఇప్పుడు మన ముందు ఒక గొప్ప ప్రశ్న నిలిచి ఉంది. ఆకాశంలో ప్రింటింగ్ మిషన్లు లేవు, కంప్యూటర్లు లేవు. మరి అంత విలువైన పవిత్రమైన దేవుని గ్రంథాలను ఎవరు నకలు చేసేవారు? ఒక చిన్న అక్షరము తప్పు వచ్చినా దేవుని వాక్య సందేశము మారిపోయే ప్రమాదముండేది కదా. మరి 2000 సంవత్సరాల తరువాత కూడా మన చేతిలో ఉన్న బైబిల్ ఎలా ఇంత ఖచ్చితంగా ఏం మార్పు లేకుండా మనకు చేరింది? ఈరోజు ఈ ప్రశాంతమైన సమయంలో చరిత్రలో పెద్దగా పేరు రాని, కానీ దేవుని పరిశుద్ధ వాగ్దానాలను కాపాడటానికి తమ జీవితాలను, కంటి చూపును అంకితము చేసిన ఆ కనిపించని వీరులను మనము కలుసుకోబోతున్నాం. వారి త్యాగము, వారి భక్తి మీ హృదయాలను తాకుతుందని నేను నమ్ముతున్నాను. ఒక్క క్షణం మనమందరము కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపగల ప్రభువా, ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా, నిరాశలో ఉన్న, వేదనలో, ఒంటరితనములో ఉన్న వారి హృదయాలను మీ వాక్యము ద్వారా ఆదరించండి. ఈరోజు మేము వినబోయే చరిత్ర ద్వారా మాలో విశ్వాసాన్ని రెట్టింపు చేయండి. మీ వాక్యాన్ని మాకు చేర్చడానికి ఎందరో వీరులను మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మా హృదయాలను తెరిచి మాతో వ్యక్తిగతంగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఒక్కసారి మీ ఊహలను 2000 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళండి. అది యెరూషలేము నగరము. పరిశుద్ధ దేవాలయానికి సమీపంలో ఉన్న ఒక చిన్న నిశ్శబ్దమైన గది ఉంది. తెల్లవారుజామునే ఆ గదిలో ఒక దైవజనుడు కూర్చొని ఉన్నాడు. అతని ముందు ఒక పొడవైన, విలువైన జంతు చర్మంతో చేసిన గ్రంథపు చుట్ట ఉంది. పక్కన నల్లటి శిరపాత్ర, చేతిలో రెల్లుతో చేసిన ఒక కలము ఉంది. అతని పని ఏమిటో తెలుసా? కొత్తగా ఏదైనా కథలు రాయడము కాదు, తన సొంత అభిప్రాయాలు చెప్పడము అంతకన్నా కాదు. ఇప్పటికే పూర్వీకుల నుండి వచ్చిన దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఒక అక్షరము కూడా మారకుండా, ఒక చిన్న గీత కూడా తప్పిపోకుండా మరొక కొత్త ప్రతిగా రాయడం. ఈ పని పూర్తి కావడానికి రోజులు కాదు, కొన్ని సందర్భాల్లో నెలలు, సంవత్సరాలు పట్టేది. వారిని బైబిల్లో మనం శాస్త్రులు
లేదా లేఖకులు అని చదువుతాం. వీరిలో కొందరు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేవారు. మరికొందరు ఈ పవిత్ర గ్రంథాలను అత్యంత జాగ్రత్తగా నకలు చేసే ప్రత్యేక నైపుణ్యము కలిగినవారు. పవిత్ర గ్రంథాలను రక్షించడం అనేది యూదా సమాజములో కేవలం ఒక ఉద్యోగము కాదు, అది దేవునికి చేసే అత్యంత గౌరవనీయమైన పవిత్రమైన సేవగా పరిగణించబడేది. ప్రియులారా, ఈరోజు మనం కంప్యూటర్ ముందు కూర్చొని ఒక సెకండ్లో ఒక పెద్ద సమాచారాన్ని నకలు చేసి మరొక చోట అంటిస్తాము. ఎంత సులభమో కదా. కానీ ఆ కాలములో ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఉన్న మోషే ధర్మశాస్త్రాన్ని ఒక ప్రతిగా తయారు చేయడానికి నెలల తరబడి కఠోర శ్రమ చేయాల్సి వచ్చేది. ప్రతి అక్షరము చేతితోనే వ్రాయాలి. ప్రతి పంక్తి సమానంగా రావడానికి చేతితోనే గీతలు గీయాలి. మూల గ్రంథాన్ని కళ్ళతో చూస్తూ పెదవులతో ఉచ్చరిస్తూ మాత్రమే వ్రాయాలి. ఇది కేవలము ఒక రచన కాదు, ఇది దేవుని పట్ల ఉన్న అపారమైన భక్తి భయాల సమాహారము. ప్రియులారా, చరిత్రలోని యూదు లేఖకుల సాంప్రదాయాలను మనము పరిశీలిస్తే వారు తమకు తోచినట్టు లేదా జ్ఞాపక శక్తిని బట్టి ఎప్పుడు వ్రాసేవారు కాదు. వారు మూల గ్రంథాన్ని నేరుగా కళ్ళ ముందు ఉంచుకొని ఒక పదాన్ని చూసి అదే పదాన్ని కొత్త ప్రతిలో వ్రాసేవారు. ఒకే చూపుతో మొత్తము వాక్యాన్ని ఊహించి వ్రాయడము వారికి నిషిద్ధం. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగినా దేవుని వాక్య భావము మారిపోయే ప్రమాదముందని వారు భయపడేవారు. కొన్ని యూదు లేఖకుల సాంప్రదాయాలలో ఎంత కఠినమైన నియమాలు ఉండేవో తెలిస్తే మనకు ఆశ్చర్యము వేస్తుంది. ఒక ప్రతి పూర్తిగా వ్రాసిన తర్వాత వారు ఆ గ్రంథంలోని మొత్తము అక్షరాల సంఖ్యను లెక్కించేవారు. అలాగే పదాల సంఖ్యను కూడా లెక్కించేవారు. అంతటితో ఆగకుండా ఆ గ్రంథానికి సరిగ్గా మధ్యలో ఉండే అక్షరము ఏది అనేది కూడా తనిఖీ చేసేవారు. మూల గ్రంథములోని మధ్య అక్షరము వీరు రాసిన కొత్త ప్రతిలో మధ్య అక్షరము ఒకటే అయి ఉండాలి. ఒకవేళ సంఖ్యలో తేడా వస్తే ఎక్కడో తప్పు జరిగిందని అర్థం. ఇలాంటి కఠినమైన జాగ్రత్తల వల్లే శతాబ్దాలు గడిచిన దేవుని వాక్యము ఏమాత్రము చెడిపోకుండా సంరక్షించబడింది. మరీ ముఖ్యముగా దేవుని నామము పట్ల వారికున్న గౌరవము అసమానమైనది. యూదుల సాంప్రదాయంలో దేవుని నామము అత్యంత పవిత్రమైనది. అందువల్ల కొంతమంది లేఖకులు దేవుని పరిశుద్ధ నామాన్ని వ్రాయవలసి వచ్చినప్పుడు తమ చేతులను శుభ్రము చేసుకుని లేదా ప్రత్యేకమైన కలమును ఉపయోగించి ఎంతో భయభక్తులతో ఆ నామాన్ని లెక్కించేవారు. ఇది బైబిల్లో వ్రాసి ఉన్న ఆజ్ఞ కాకపోవచ్చు, కానీ ప్రియులారా, మరీ ముఖ్యముగా దేవుని నామము పట్ల వారికున్న గౌరవము అసమానమైనది. యూదుల సాంప్రదాయంలో దేవుని నామము అత్యంత పవిత్రమైనది. అందువల్ల కొంతమంది లేఖకులు దేవుని పరిశుద్ధ నామాన్ని వ్రాయవలసి వచ్చినప్పుడు తమ చేతులను శుభ్రము చేసుకుని లేదా ప్రత్యేకమైన కలమును ఉపయోగించి ఎంతో భయభక్తులతో ఆ నామాన్ని లెక్కించేవారు. ఇది బైబిల్లో వ్రాసి ఉన్న ఆజ్ఞ కాకపోవచ్చు, కానీ దేవుని పట్ల వారికున్న అమితమైన ప్రేమను గౌరవాన్ని ఇది చూపిస్తుంది. వారికి అది కేవలము ఇంకుతో వ్రాసిన పదము కాదు, సృష్టికర్త అయిన దేవుని పరిశుద్ధ నామము. నా ప్రియ సహోదరి సహోదరులారా, కాలచక్రము ముందుకు సాగింది. క్రీస్తు శకము 500 నుండి 1000 సంవత్సరాల మధ్య కాలములో యూదు పండితులలో ఒక ప్రత్యేక సమూహము ఉద్భవించింది. వారిని మసోరేట్లు అని పిలుస్తారు. వీరి సేవ బైబిల్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయము. హీబ్రూ భాషలో ప్రాచీన కాలములో కేవలము హల్లులు మాత్రమే ఉండేవి, అచ్చుల గుర్తులు ఉండేవి కావు. కాలక్రమేణా ప్రజలు దేవుని వాక్యాన్ని తప్పుగా ఉచ్చరించకూడదని తరతరాలకు ఆ పవిత్ర ఉచ్చరణ
అలాగే ఉండిపోవాలని మసోరెట్లో ప్రత్యేకమైన గుర్తులను, అచ్చులను చేర్చారు. ప్రియులారా, ఈరోజు మనము చదివే పాత నిబంధన హీబ్రూ పాఠాలు చాలా వరకు ఈ మసోరెట్ల సాంప్రదాయంపైనే ఆధారపడి ఉన్నాయి. గత ఎపిసోడ్లో మనం మృత సముద్ర గ్రంథపు చుట్టల గురించి మాట్లాడుకున్నాము కదా. ఆ ప్రాచీన గ్రంథాలు దొరికినప్పుడు పండితులు వాటిని ఈ ముసొరెట్లు వ్రాసిన ప్రతితో పోల్చి చూశారు. కొన్ని వేల సంవత్సరాల కాల వ్యత్యాసము ఉన్నప్పటికీ ఆశ్చర్యకరముగా ఆ రెండు ప్రతులలోని ప్రధాన సందేశము, వాక్యాలు ఒకేలా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని కాపాడటానికి ఆయన ఎంతటి ప్రణాళికను సిద్ధము చేశాడో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ వ్రాసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే ఆ ప్రతులను వారు పారేసేవారు కాదు. వాటిని ఎంతో గౌరవంతో భద్రపరచడం లేదా ప్రత్యేకమైన స్థలాలలో దాచడం చేసేవారు. అందుకే ఈరోజు మనకు వేల కొద్దీ ప్రాచీన లిఖిత ప్రతులు లభ్యమయ్యాయి. రే సహోదరి సహోదరుడా, ఈ చరిత్ర ద్వారా దేవుడి రాత్రి మీతో ఏం మాట్లాడుతున్నాడో గమనించారా? ఆ లేఖకులు, ఆ మసోరేట్లు, వారి పేర్లు బైబిల్లో ఇక్కడ రాయబడలేదు. చరిత్రలో వారికి పెద్ద పెద్ద అవార్డులు రాలేదు. ప్రజలు వారిని గుర్తించలేదు. కానీ వారు చేసిన నిశ్శబ్ద సేవ వల్లే ఈరోజు మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది. మన ఇళ్లలో మనం దేవుని వాక్యాన్ని చదువుకోగలుగుతున్నాం. మీరు కూడా ఈరోజు మీ కుటుంబంలో లేదా మీ ఉద్యోగంలో ఎవరికి కనిపించని సేవ చేస్తున్నారేమో. ఒక తల్లిగా రాత్రింబగళ్ళు పిల్లల కోసము ప్రయాసపడుతూ ఎవరూ నన్ను గుర్తించడం లేదు అని అనుకుంటున్నారా? ఒక భర్తగా కుటుంబము కోసము కష్టపడుతూ నా బాధ ఎవరికి అర్థము కావడము లేదు అని నిరాశపడుతున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. లోకానికి మీ కష్టము కనిపించకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మీ ప్రయాస అమూల్యమైనది. దేవుడు ఆలస్యము చేస్తాడు, కానీ ఎన్నడూ ఎవరిని విస్మరించడు. ఆనాడు పేరులేని లేఖకులను వాడుకొని తన వాక్యాన్ని కాపాడిన దేవుడు ఈరోజు మీ నిశ్శబ్ద ప్రార్థనలను, మీ కన్నీళ్లను ఆయన వృధా పోనీయడు. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారవచ్చు. కుటుంబ జీవితంలో భార్య భర్తలు, పిల్లలు ఒకరికొకరు చేసే చిన్న చిన్న త్యాగాలు లోకానికి తెలియకపోవచ్చు. కానీ ఆ చిన్న నమ్మకత్వమే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని నిర్మిస్తుంది. దేవుడు మూసిన తలుపుల వెనక కూడా ఒక గొప్ప ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నేళ్ల క్రితము ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు పెద్దగా చదువు రాదు. సమాజంలో ఎలాంటి పదవులు లేవు. కానీ ఆమెకొకే ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్నాక మోకరించి తన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము పేరున జ్ఞాపకము చేసుకుంటూ కన్నీళ్లతో ప్రార్థించేది. దశాబ్దాల తరబడి ఆమె ఆ ప్రార్థన చేస్తూనే ఉంది. ఎవరికి ఆమె ప్రార్థన చేస్తున్నట్టు తెలియదు. కనీసము ఆమె కుటుంబ సభ్యులు కూడా దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఆమె చనిపోయిన కొన్ని సంవత్సరాల తరువాత ఆ గ్రామం నుండి ఎంతోమంది యవనస్తులు గొప్ప దైవజనులుగా, డాక్టర్లుగా, సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా ఎదిగారు. ఒకరోజు ఒక ప్రార్థన కూడికలో ఆ యవనస్తులు సాక్ష్యము చెప్తూ, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆనాడు ఆ ముసలమ్మ గారు మోకరించి మా కోసము కన్నీళ్లు కార్చడమే కారణము అని ఏడ్చేశారు. చూశారా? ఆ వృద్ధురాలి సేవ లోకానికి రహస్యంగానే ఉండిపోయింది, కానీ దేవుని సన్నిధిలో అది సజీవముగా ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. మీ ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినా నిరాశ చెందకండి. దేవుడు మీ ప్రార్థనలను తన జ్ఞాపక పుస్తకములో భద్రపరిచాడు. దేవుడు ఇంకా మీ కథను పూర్తి చేయలేదు. ఈ రాత్రి వేళ మీకున్న భయాలు, ఆందోళనలు అన్నీ దేవుని పాదాల చింత పెట్టేయండి. ఆయన మిమ్మల్ని ఎన్నటికీ చేయి విడువని దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకము కేవలము వేదికపై మెరిసే పాత్రలని చూస్తుంది. బాహ్యమైన రంగులను,
శబ్దాలనే గుర్తిస్తుంది. కాని నా దేవుడు తెర వెనుక నిశ్శబ్దముగా కన్నీళ్లు కారుస్తూ ఎవరికి తెలియకుండా నమ్మకముగా ప్రయాసపడే మీ దీన హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు కొట్టే చప్పట్లు లోకమిచ్చే గుర్తింపు ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయే ఎండమావులు మాత్రమే. కాని మీ పరలోకపు తండ్రిచ్చే గుర్తింపు యుగయుగాలు నిలిచే శాశ్వత కిరీటం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ సేవ, మీ కష్టము, మీ ప్రార్థన ఈ లోకానికి కనిపించనంత మాత్రాన అది వ్యర్థమైపోయిందని ఎన్నడూ అనుకోకండి. మీరు రహస్య గదిలో మోకరించి కార్చే ప్రతి కన్నీటి బొట్టును దేవుడు తన బుడ్డిలో భద్రపరుస్తున్నాడు. ఒకటి మాత్రము ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, దేవుని రాజ్యములో అత్యంత ప్రకాశవంతమైన అమూల్యమైన ముత్యాలు ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య దేవుని పాదాల చెంత కడిగిన కన్నీటి బిందువుల నుండే తయారవుతాయి. లోకము మిమ్మల్ని విస్మరించిన దేవుడు మిమ్మల్ని తన హృదయానికి హత్తుకున్నాడు. అది చాలు మీ జీవితానికి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వేళ ఇంతవరకు దేవుని మాటలు వింటున్న మీతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. బహుశా మీ హృదయం ఎంతో భారముగా ఉందేమో. నా కష్టము ఎవరికి కనిపించడం లేదు, నా వేదన ఎవరు చూడటము లేదు అని ఒంటరితనముతో కుంగిపోతున్నారా? ఈ క్షణములో దేవుని ఆత్మ మీతో అంటుంది, నేను నిన్ను చూస్తున్నాను నా ప్రియబిడ్డ. నీ నిశ్శబ్ద ప్రయాసను, నీ రహస్య ప్రార్థనలను నేను చూస్తున్నానని. లోకము మిమ్మల్ని తక్కువ చేసి చూసినా, మీ సొంత వారే మిమ్మల్ని విస్మరించినా, మీ సృష్టికర్త మిమ్మల్ని హత్తుకోవడానికి తన చేతులు చాచి వేచి ఉన్నాడు. మీ భారాలన్నింటినీ, మీ కన్నీళ్ళన్నింటినీ ఆయన పాదాల చెంత పెట్టేయడానికి ఇదిగో సమయము ఆసన్నమైంది. కాబట్టి మీరున్న చోటనే 1 నిమిషము కళ్ళు మూసుకోండి. వీలైతే మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకోండి, లేదా మీ 2 చేతులను ఆకాశము వైపుకెత్తి, ప్రభువా, నేను నీకు కావాలి. లోకము నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, నీ దృష్టిలో నమ్మకమైన బిడ్డగా నన్నుంచండి తండ్రి అని హృదయపూర్వకంగా అడగండి. దేవుడు మీ హృదయాన్ని ఈ క్షణములో తాకబోతున్నాడు. రండి, ఎంతో భారముతో నలిగిన హృదయముతో దేవుని సన్నిధిని మనమందరము ఆదరణ పొందుకుంటూ ఈ ముగింపు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన నాయన, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ రాత్రి వేళ మీ బిడ్డలు విన్న ఆత్మీయ సందేశాన్ని వారి హృదయాలలో ముద్రించండి. అవును ప్రభువా, లోకము మమ్మల్ని గుర్తించకపోయినా, మా కష్టం ఎవరికి కనిపించకపోయినా మీరు మమ్మల్ని చూస్తున్నారని నమ్మే ధైర్యాన్ని మాకు దయచేయండి. కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఒంటరితనముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ శాంతితో నింపండి. వారి కన్నీళ్లను తుడవండి. నా జీవితము ఇంతేనా అని నిరాశపడుతున్న వారిలో నూతన నిరీక్షణను పుట్టించండి. ఈ రాత్రి ప్రశాంతమైన నిద్రను, రేపటి ఉదయాన నూతన బలమును దయచేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని కుటుంబ సభ్యులారా, ఈ రాత్రి సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. మీ ద్వారా వారు కూడా దేవుని ఆదరణను పొందుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి నడిచేందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మీకున్న ప్రతి ప్రార్థన అవసరాన్ని కింద కామెంట్ బాక్స్లో కానీ, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్ కానీ తెలియజేయండి. నేను మీకోసము ఖచ్చితంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.